గిరి ప్రదక్షిణ చేయడం అనేది మన అదృష్టం లాగానే భావించాలి. ఎందుకంటే సాక్షాత్తు ఆ శివుడే అగ్నిలింగం లాగా మారి కొలువయ్యున్న అరుణగిరిని తాకాలి అంటే ఎక్కడో రాసి పుట్టాలి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అరుణాచల శివ అనుకుంటూ నడుస్తూ ఉంటే అసలు నడిచినట్టు కూడా అనిపించదంట. అయితే రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ గురించి ఒకే ఒక మాట చెప్తూ ఉండేవారు. అదేంటి అంటే ప్రదీక్షణలో ప్ర అంటే పాపనాశనం, ది అంటే కోరిక తీరటం, క్షి అంటే వచ్చే జన్మ నుండి విముక్తి పొందటం, నా అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం అని అర్థం. అలా మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తే మనం వీటన్నిటికీ సరిపడా సాధన చేసినట్టే అని ఆయన అంటారు. గిరి ప్రదక్షిణ గురించి స్కంద పురాణంలో ఏమని రాసి ఉంది అంటే, వేసిన ప్రతి అడుగుకి మనసు, మాట, శరీరం ద్వారా చేసిన ప్రతి పాపం నాశనమవుతుందంట. అక్కడ ఒక్క అడుగు వేస్తే కొన్ని వేల సంఖ్యలో అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందంట. ఇందుకే అంటారు గిరి ప్రదక్షిణ ముందు ఆ తర్వాత అని. అందుకే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అవే తప్పులను చేయకండి. ఈగో మరియు కోపాలను తగ్గించుకోండి. అప్పుడే తగిన ఫలితం దక్కుతుంది. గిరి ప్రదక్షిణ గురించి అరుణాచల పురాణంలో ఏం రాసుందో ఇప్పుడు చూద్దాం. ఈ కొండపై ఉన్న ప్రతి రాయి లింగ స్వరూపమే. ఈ పర్వతాన్ని చుట్టడం అంటే ప్రపంచాన్ని చుట్టే తత్వమే అని ఉంది. అంటే అరుణాచలంలో ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ శివుని ఉనికి అక్కడ ఉంటుంది. మనం అక్కడ నడవటమే మోక్ష కోసం చేసిన ఒక సాధన అని అర్థం. అయితే ప్రతి పౌర్ణమి రోజు లక్షల మంది గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు. ఈ సమయంలో గనక మీరక్కడికి వెళ్తే గిరి ప్రదక్షిణ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అష్టలింగాలుంటాయి. అంటే 8 లింగాలుంటాయి. మనం వెళ్తున్నప్పుడు ఆ లింగాలన్నింటినీ దర్శించుకుంటూ వెళ్ళాలి.